దేని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు అంటే యూదా గోత్రము గురించి మాట్లాడదామండి. ఏ గోత్రం గురించి? యూదా గోత్రం. ఎందుకు యూదా గోత్రం నుంచి మాట్లాడాలంటే కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. యూదా గోత్రము, యేసుక్రీస్తు ఏ గోత్రంలో పుట్టారండి? వినిపించట్లేదండి. యూదా గోత్రం నుంచి ఎటువంటి వారు వస్తారు, యూదా గోత్రం మనకు ఎలా వర్తిస్తుంది, యూదా గోత్రంలో మనం ఉన్నామా లేదా, ఇవన్నీ విషయాలు చూసుకుందామండి. ఆమేన్. ఇట్స్ ఎ క్రిస్మస్ మెసేజ్. ఆమేన్. రైట్. 1 Samuel chapter 22 verse 1 బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. బైబిల్ ఏముందంటే, దావీదు సౌలు ఎప్పుడైతే అవిధేయత చూపిస్తాడో దేవుడు ఆయనను రిజెక్ట్ చేసి దావీదును రాజుగా అభిషేకించారు. అభిషేకించినప్పుడు అక్కడ ఏం రాయబడి అంటే ఇమీడియట్గా ఆయన రాజు కాలేదు. ఈజ్ అనాయింటెడ్ టు బి ద నెక్స్ట్ కింగ్. బట్ డిడ్ హీ గో ఫర్ ద థ్రోన్? నో. మీకు కూడా దేవుడు ప్రవచనాలు ఇచ్చిండొచ్చు. మై సిస్టర్, గాడ్ గేవ్ అ వర్డ్, మీకు అందరికీ వర్డ్. ఇమీడియట్గా కాకపోవచ్చు. ఇట్స్ సమ్ టైమ్స్ అ ప్రాసెస్. అయితే ఇక్కడ ఏమైందంటే, Saul is a very bad leader. If you want to avoid bad leadership qualities, learn from Saul. Saul ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన ముందు వేరే వాళ్ళు ఎదగొద్దు. సౌలు ఎలాంటి రాజు అంటే, ఆయన ముందు వేరే వాళ్ళను పొగిడితే ఆయనకి ఇష్టం లేదు. ఒక మంచి నాయకుని లక్షణాలు ఏంటంటే, ఆయన వెనుకుండి ఆయన ముందు వారిని ప్రోత్సహించడమే మంచి నాయకుడు. వినిపిస్తలేదండి? మీరేమనుకుంటారంటే, టీం లీడర్ అంటే నేనే పని చేయాలా, టీం లీడర్ అంటే నాకే చప్పట్లు కొట్టాలా. టీం లీడర్ అంటే మీరు మీ టీం మెంబర్స్ పొటెన్షియల్ని వాడి మీ టీం గోల్ ఫుల్ఫిల్ చేయాలా. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ద టీమ్ లీడర్ ఈజ్ ఎట్ ద బ్యాక్. యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద గుడ్ క్రికెటర్స్, గుడ్ లీడర్స్, దే ఆర్ నాట్ లైక్ నేను చేశా అన్నారు. మేము చేశాము, అందులో నేను చేసింది తక్కువ, మిగతా వాళ్ళు చేసింది ఎక్కువ అంటారు. సో దట్స్ హౌ యూ షుడ్ గ్రో ఇన్ మినిస్ట్రీ. అయితే సాల్ ఎలాంటి నాయకుడు అంటే, నా గురించి అందరు ఏమనుకుంటున్నారు, నా గురించి ఆయనకు దేవుడు ఏమంటున్నాడో కాకుండా మనుషులు నా గురించి ఏమంటున్నారు అంటారు. చూద్దాం. లెట్స్ గో ఫస్ట్ టు 1 Samuel. లెట్స్ రీడ్ 1 Samuel chapter 15 verse 24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. జాగ్రత్తగా గమనించండి. సౌలుకి దేవుడు ఎక్కువ ఉండేనా, రాజ్యం ఎక్కువ ఉండేనా? వినిపిస్తలేదు. కింగ్డమ్ ఎక్కువ ఉండేనా, కింగ్ ఎక్కువ ఉండేనా ఆయనకి? సో గుడ్ లీడర్, a bad leader is only looking for position rather than using the potential of the people. సౌలుకి ఎక్కడ ప్రాబ్లం అయిందంటే, సౌలు రాజుగా అంటే ఆయన లీడర్షిప్లో దేవుని బిడ్డలు గొలియాతుని ఓడించారంటే దావీదు వలన. కానీ ఒక ప్లేస్ ఎలా ఉందంటే, అందరూ దావీదుని పొగుడుతున్నారు. ఏం ఆడాడు, 1 ball 6 runs ఉండే, ఒక్క బాల్ 6 కొట్టాడు పాకిస్తాన్ అగేన్స్ట్, ఏం ఆడాడు, చాలా మంచి, అందరు అదే మాట్లాడుతున్నారు. కానీ సౌలు లోపల ఏముండే అంటే దావీదుని చంపాలని ఆలోచిస్తున్నాడు. దట్స్ బ్యాడ్ లీడర్షిప్. గుడ్ లీడర్షిప్ ఇస్ యూ పుష్ పీపుల్స్ పొటెన్షియల్. నేను చెయ్యలేను, చేయగలుగుతాను, నువ్వు చేయగలుగుతావు చెప్పి ఒకరోజు ఎలా అయిపోతావు, నేను చేయగలను అని చెప్పాలి ఆ వ్యక్తి. ఆమె చెప్దామా అండి? సో హియర్ సాల్ వాంట్స్ టు కిల్ డేవిడ్. ఒక్క రోజులో దావీదు ఒక కాపరి నుంచి నేషనల్ హీరో అయిపోయాడు. నేషనల్ హీరో, ఒక బలాశూరుని ఓడించాడు అని. నేను ఫ్రైడే రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తాను. బిఫోర్ గాడ్ గివ్స్ యూ అ థ్రోన్, గాడ్ విల్ గివ్ యూ అ స్టోన్. మళ్ళీ చెప్తున్నాను, బిఫోర్ గాడ్ గివ్స్ యూ అ
గాడ్ విల్ గివ్ యూ అ స్టోన్. అంటే చిన్న చిన్న దేవుడు ఇస్తాడు. ఎలాగున్నావు, ఫేత్ఫుల్గా ఉన్నావా లేదా? 10,000 ఉద్యోగంలో ఎలా ఫేత్ఫుల్గా ఉన్నావా లేదా చూస్తావు. 10,000 ఉద్యోగం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, టైంకి వెళ్తున్నావా చూస్తాడు దేవుడు. గాడ్ విల్ చెక్. ఫస్ట్ గాడ్ విల్ నాట్ గివ్ యూ థ్రోన్. మనకందరికీ సింహాసనం కావాలా? నూనెతో అభిషేకించాడు సౌలు, గొప్ప ప్రవక్త అభిషేకించాడు. వేర్ ఈజ్ మై థ్రోన్, వేర్ ఈజ్ మై థ్రోన్ అంటే దేవుడు స్టోన్ ఇస్తాడు. స్టోన్ ఇచ్చి చూడు ఏం చేస్తావు ఈ స్టోన్తో అంటాడు. నమ్మకంగా ఉంటావా ఈ రాయితో? ఆర్ యు రెడీ టు టేక్ ద స్టోన్ అండ్ బి ఫేత్ఫుల్? లేదు, నా ప్రీచింగ్ ఇస్తేనే చర్చ్కి వస్తా, నాకు బైబిల్ రీడింగ్ ఇస్తేనే చర్చ్కి వస్తా, నాకు ఏమైనా ఇంపార్టెంట్ ఇస్తేనే చర్చ్కి వస్తా. ఇఫ్ యూ లెర్న్ టు బి అన్ఇంపార్టెంట్, గాడ్ విల్ మేక్ యూ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బి ఇంపార్టెంట్, గాడ్ విల్ పుట్ యూ బిహైండ్ ద స్క్రీన్. దట్స్ హౌ గాడ్ ఇస్. అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? నిన్ను దేవుడిని హెచ్చించాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? మనని మనము తగ్గించుకోవాలా. కొందరు ఎట్లుంటారు తెలుసా? ఆ తగ్గింపులో కూడా ప్రైడ్ ఉంటుంది. ఇట్లా జాడు కొడుతూ ఉంటారు. పాస్టర్ ఇంకెవరో చూస్తున్నారా? ముఖం మీద స్మైల్ ఉండొద్దు. మరి ఎందుకు? సీరియస్గా. అప్పుడు లోపల ఏమనిపిస్తుంది తెలుసా? నీలాగా జాడు ఎవ్వరు కొట్టరు చర్చిలో. దాన్ని ఏమంటారు తెలుసా? హంబుల్ ప్రైడ్ అంటారు. ఏ ప్రైడ్ అది? నీలాగా మైక్ పట్టుకొని ఎవ్వరు పాడరు. ఎంత దీనంగా పాడతావు, మునిగిపోయి పాడతావు. సో వెన్ ద ఫోకస్ ఈజ్ ఆన్ యూ, దట్ ఈస్ కాల్డ్ ప్రైడ్. దట్స్ ప్రైడ్. నాకు కూడా ఉండే అలాంటి ప్రైడ్. అప్పుడు మా చర్చ్లో ఈవినింగ్ సర్వీస్ ఒకప్పుడు అవుతుండే లాలగూడలో. ఎవరు రాకపోతుండే పని చేయండి. ఫస్ట్ వీక్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు 40 మంది వచ్చారు. చర్చ్కి వచ్చే వాళ్ళందరూ హెల్ప్ చేశారు. దాని తర్వాత ఎవరు లేరు. నెక్స్ట్ వీక్ నేనే జాడు కొడుతుండే. ఒక జాడు ఇలా కొట్టడం నుంచి ఇలా కొట్టడం స్టార్ట్ చేశాయి, గాల్ఫ్ లాగా. ఫ్రస్ట్రేషన్. ఎందుకు? ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు. గిటారిస్ట్ వస్తుండే అప్పుడు, నేను జాడు కొడుతుండే. గిటారిస్ట్ వచ్చి హెల్ప్ చేయకపోతుండే. సందీప్ ఏమైనా హెల్ప్ కావాలా? లేదు, వచ్చి గిటార్ ట్యూన్ చేసుకొని టా కొడుతుండే. నాకేం మండుతుండే. కొంచెం హెల్ప్ కూడా చేయడు. హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చిండు, సేవ చేస్తుండు. గిటారిస్ట్ వచ్చి హెల్ప్ చేయొచ్చు. ఆయనకి ఏం కావాలి? బట్టలు పాడైపోతే ఆయన దూరం కూర్చొని టీ అని కొడుతుండు. జాడు కొడుతుంది. దేవుడు ఒకరోజు అన్నాడు, నా కోసం చేస్తున్నావు, వేరే వాళ్ళ కోసం చేస్తున్నావా అన్నాడు. ఇంకెవరి కోసం చేస్తా ప్రభా? నీ కోసమే. అంటే సంతోషంగా చెయ్యి అన్నాడు. దట్ హంబుల్ ప్రైడ్ ఉంటుంది. నేను అంత కానుక ఎవ్వరు ఇవ్వట్లే. చర్చ్లో ఇంత కూడా నవ్వ నేను. ఎంత దీనం. అదే ప్రైడ్. ఎంత సీరియస్గా అషరింగ్ చేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్ అంట. పార్కింగ్ డిపార్ట్మెంట్లో ఉంటా నేను. పార్కింగ్లో ఉంటా, ఎవ్వరు ఉండరు. ఎండలో ఉంటా నేను. నా అంత హంబుల్. దట్స్ ప్రైడ్. సో గాడ్ విల్ గివ్ యూ అ స్టోన్ అండ్ చెక్. ఏం చేస్తావు ఈ స్టోన్తో? ఎలా ఉంటావు? నమ్మకం ఉంటావా ఉండవా? ఇస్తాడు దేవుడు. నమ్మకం లేకపోతే దిస్ ఈజ్ నాట్ ద క్యాండిడేట్ ఫర్ ద థ్రోన్. సౌలు ఏం చేశాడు? ఆ స్టోను పడేశాడు, థ్రోను పడేసుకున్నాడు. సో ఈ టైంలో వెన్ డేవిడ్ వాజ్ రన్నింగ్ ఫర్ హిస్ లైఫ్, అబ్స్కాండ్ అయిపోయాడు దావీదు. రన్నింగ్ రేస్, అబ్స్కాండ్. ఇప్పుడు బైబిల్లో 1 Samuel chapter 22లో ఏమని రాయబడి ఉందో చూద్దాం. David therefore departed from there and escaped to a cave of Adullam. So ఈ కేవ్ ఆఫ్ అడోలంలో సిగ్నల్స్ లేవు, ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, ఏమీ లేని ప్లేస్లో ఉన్నాడు దావీదు. ఇప్పుడు 10-15 రోజులు ఉన్నాడు అనుకోని. ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు, ఉన్నాడు. అయితే వాళ్ళ ఇంట్లోకి తెలిసింది, దావీదు ఇక్కడే ఉన్నాడు అని. పోయి కలవనికి, ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావా, పన్నీర్ తింటున్నావా, చికెన్ తింటున్నావా, ఏమైనా ఉందా, మురుకులు తీసుకురావాలా వద్దా, శిరీష ఏమైనా మురుకులు తీసుకొస్తావా, శిరీష మొత్తం కొత్త దుకాణం స్టార్ట్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేశారు శిరీష, సందీప్ వాళ్ళ మమ్మీ డాడీ, రాజ్ కుమార్ గారు అని అంటారు. మురుకు అంటే ఇవన్నీ ఏం తీసుకురావాలా? ఏం ఆ టైంలో జస్ట్ ఇమాజిన్ చేయండి. ఆయన పరిగెడుతున్నాడు, దావీదు నుంచి, సౌలు నుంచి పరిగెడుతున్నాడు. ఆ సమయంలో ఇక్కడ ఏం రాయబడింది చూడండి. ఆయనే కష్టంలో ఉంటే నెక్స్ట్ వర్స్ 2 చూడండి. And everyone who was in distress, everyone who was in debt, everyone who was discontented gathered to him, so he became captain over them, and they were about 400 men with him. Verse 2 చదవండి బ్రదర్. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా
అతడు వారికి అధిపతి ఆయను. సో దావీదు సంఘానికి ఎవరు వచ్చారండి? గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారా? దావీదు సంఘానికి అప్పుల్లో ఉన్నవారు వచ్చారు, డిస్కరేజ్గా ఉన్న వాళ్ళు వచ్చారు, అసంతృప్తి పొందిన వాళ్ళు వచ్చారు చర్చ్. అట్లాంటి చర్చికి అయితే ఎవరు పాస్టర్గా ఉండాలనుకోరు. ఎవరైనా పాస్టర్ గారు హల్లెలూయా అంటే సంఘస్థులు హల్లెలూయా అంటే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు పాస్టర్ గారు హల్లెలూయా అన్నప్పుడు సంఘస్థులు ఇలాగుంటే మంచిగా అనిపించదు, సైలెంట్గా. అవునా కదా? సో దావీదు చూడండి, జాగ్రత్తగా గమనించండి. లోకంలో డిస్కరేజ్ ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఎలా ఉన్నవాళ్ళు? అప్పులు ఉన్నవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుని ద్వారా అభిషేకించబడిన ఒక వ్యక్తి, ఒక లీడర్ దగ్గరికి వెళ్ళారు. దే న్యూ హి వాజ్ అనాయింటెడ్. దే వెంట్ దేర్. ఒక మాట చెప్తాను చూడండి. ఎందుకు మాట్లాడుతున్నాను యూదా గోత్రము గురించి, ట్రైబ్ ఆఫ్ జూడా గురించి అంటే, కింగ్స్ ఆల్వేస్ కేమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూదా గోత్రము నుంచే రాజులు వచ్చారు. బెంజమిన్ గోత్రము నుంచి వచ్చాడు సౌలు, కానీ ఎక్కువ రోజులు ఉండేనా? ఆయన రాజ్యం గురించి మాట్లాడుకుంటామా మనము? ఎవరి రాజ్యం గురించి మాట్లాడుకుంటాము? దావీదు రాజ్యం గురించి మాట్లాడతాము, సొలొమోన్ రాజ్యం గురించి మాట్లాడతాము, హెజ్కియా రాజ్యం గురించి. బికాస్ కింగ్స్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. ఆమెన్ చెప్దామా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూదా గోత్రము మాది అని నమ్మే సంఘానికి వెళ్తే మీరు కూడా రాజులు లాగా అవుతారు. వినిపిస్తలేనండి? కొన్ని సంఘాలు మేము లేవి సంఘం, మేము లేవీలకు చెందిన సంఘం అనుకుంటారు. సో వాళ్ళ జీవితంలో ఏ ఏ ఏ గోత్రము వాళ్ళు యాజకులు ప్రొడ్యూస్ చేస్తుండే? లేవీస్, లివైట్స్. సో యు గో టు అ చర్చ్ వేర్ దే బిలీవ్ ఇన్ బీయింగ్ ప్రీస్ట్. అక్కడ మీరు సమృద్ధి పొందుకోరు. ఏమైపోతారు అక్కడ? మీరు ప్రీస్ట్ అవుతారు. మీరు ఏ సంఘములో ఉంటారో అదొక గోత్రం లాంటిది. ఇప్పుడు మన సంఘం గురించి ఏం పేరు తెలుసా? బయట ప్రాస్పెరిటీ మాట్లాడతారంటారు. నేను ప్రాస్పెరిటీ మీద సర్మన్ చెప్పి చాలా రోజులు అవుతుంది. ప్రత్యేకంగా ఒక 2-3 వారాల్లో చెప్తాం మీకు. రాజుల గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే యేసయ్య యూదా గోత్రపు సింహము. ఓకే, ఇంకో మాట చెప్పాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. మాథ్యూ చాప్టర్ 2 verse 1. క్విక్. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా చెప్పండి. ఏ రాజు అండి? యేసేని ఏమన్నారు వాళ్ళు? రాజు అన్నారు. యేసే ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పాట పాడడం కదా, దావీదు తనయుడు. దావీదే గోత్రం అండి. వినిపిస్తలేదు? యూదా గోత్రము. సో మీరే గోత్రం అనుకుంటున్నారు. మేము లేవి గోత్రం అంటే అలాగే ఉంటుంది. అందుకే మన చర్చ్లో నేనే నమ్ముతా అంటే వీఆర్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. ద ట్రైబ్ దట్ డిస్ట్రాయ్స్ పావర్టీ ఈస్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. బికాస్ కింగ్స్ కమ్ ఫ్రమ్ దేర్, ఛాంపియన్స్ కమ్ ఫ్రమ్ దేర్. ఒక మాట చెప్పాలా, బ్రదర్ నవీన్ లాంటి లీడర్ మీకు ఎక్కడ దొరకరు. మీరు చెప్పిన జోష్న లాగా లీడర్ మీకు ఎక్కడ దొరకరు. మీ ఆమెను చల్లగా ఉంటుంది కాక, మంచిగా చెప్పాను. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ యూ. గ్లోబల్ హెడ్ బ్రదర్ జోష్న బాబుని, చిన్న బాబుని పెట్టుకొని స్టిల్ షీ కమ్స్ టు ప్రీచ్ అండ్ టు లీడ్ ప్రైజ్ అండ్ వర్షిప్. పాల్సన్ బ్రదర్, ఫైండ్ పీపుల్ లైక్ దట్ ఫర్ మీ. దే ఆర్ డిఫరెంట్. స్వీటీ నవ్వుతూ ఉంటుంది. మన పార్కింగ్ ప్రేయర్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీటింగ్ అయింది అక్కడ ఈ ఫ్రైడే రోజు. ఒక్క దాంట్లో కూడా స్వీటీ ఇన్వాల్వ్ లేకుండే, ఎంసీ లేకుండే, ఏమీ లేకుండే. బట్ ఎక్సలెంట్గా మీటింగ్ అయింది. తను ఏం చేసిందంటే ఫుడ్ ఆర్గనైజ్ చేసింది యాజ్ అ లీడర్. షీ వాజ్ బిహైండ్ ద సీన్. ఎవ్రీబడి పాటలు పాడుతున్నారు, కృతజ్ఞతాస్తుతులతో అందరు పాడుతున్నారు. షీ వాజ్ జస్ట్ స్టాండింగ్ దేర్. ఇలాంటి లీడర్లు దొరకరు మనకు. ఆమెన్ చెప్దామా? ఐ ప్రే దట్ యు స్టే విత్ మీ అంటిల్ జీసస్ కమ్స్. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ యూ. దొరకరు. ఎందుకు తెలుసా? దిస్ చర్చ్ ప్రొడ్యూసెస్ కింగ్స్ అండ్ ఛాంపియన్స్. డేవిడ్, మీరు బైబిల్లో చూడండి, దావీదు దగ్గరకు వచ్చిన వాళ్ళు, అప్పుల్లో ఉన్న వాళ్ళు, డిస్కంటెంటెడ్, నిరుత్సాహం ఉన్న వాళ్ళు వచ్చారు కదా. 2 సమయంలో వాళ్ళ గురించి చదవండి.
ఒక వ్యక్తి అయితే కత్తి పట్టుకొని 1000 మంది దాకా మందిని చంపుతాడు, కత్తి అతుక్కోబోతుందంట. ఇంకో వ్యక్తి ఏం చేస్తాడంటే స్నోయి డే, మంచు పడుతున్న స్నో పడుతున్న సమయంలో ఒక యంగ్ లయన్ని చీరేస్తాడంట ఇలాగ వీళ్ళు. బికాస్ దే స్పెండ్ టైమ్ విత్ ద ఛాంపియన్, బికాస్ దే స్పెండ్ టైమ్ విత్ ద అనాయింటెడ్ కింగ్ హూ కమ్స్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. మీరు యేసుక్రీస్తుని నమ్మితే మీరు కూడా అదే గోత్రం నుంచి వచ్చిన వారు, మీరు కూడా రాజులే. నేను యాజకుని అంటే మీ ఇష్టము. మీరు రాజులను నమ్ముతున్నారు కాబట్టి మీరు వద్దనుకున్న మీ జీవితంలో సమృద్ధి ఉంది. ఒక మాట అడుగుతాను, ఈ సంఘం వస్తుండగా మీ లైఫ్లో ఒక్క ఫైనాన్షియల్ మిరకల్ అయినా అయినట్లయితే చేతులు ఎత్తండి, ఒక్కటైనా. సో మెనీ పీపుల్ హియర్ హూ హ్యావ్ అ ఫైనాన్షియల్ మిరకల్, సో మెనీ ప్రాఫెసీలు ఫుల్ఫిల్ అయ్యాయి ఇక్కడ ఉన్న వాళ్ళపైన. బ్రదర్ ఇక్కడే ఉన్నారు, అశోక్ బ్రదర్, రాహుల్ ఉన్నాడు అక్కడ, జోష్నా పాల్సన్ ఉన్నారు, సో మెనీ పీపుల్. సో వాట్ చర్చ్ యు గో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సంఘం లేకపోతే ఏ సంఘం అని వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఏం నమ్ముతారో అదే మీ జీవితంలో అవుతుంది. మీ కుటుంబం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో మీ ప్రాస్పెరిటీ చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు వీళ్ళ చర్చ్లో ప్రాస్పెరిటీ మాట్లాడమండి. మేము ఒక మాట చెప్తాను వినండి, రాబోయే సర్మన్లో ఒక మాట చెప్తాను. ఇఫ్ యు లవ్ మనీ, హెవెన్ విల్ లాఫ్ ఆన్ యూ. మళ్ళీ చెప్తాను, ఇఫ్ యూ హెవెన్ విల్, డోంట్ లవ్ మనీ, లవ్ గాడ్. నేను చెప్తున్నా, జోసెఫ్ సందీప్ వాడకర్, ద లివింగ్ పాస్టర్ ఆఫ్ ద లివింగ్ వే చర్చ్, ఓపెన్లీ డిక్లేరింగ్ డోంట్ లవ్ మనీ. కానీ బయట అందరు ఏం మాట్లాడుకుంటారు? వీ స్పీక్ అబౌట్ ప్రాస్పరిటీ. ఏం చేస్తాం మళ్ళీ మన లైఫ్లో ప్రాస్పరిటీ షైన్ అయితే మనం ఏం చేస్తాం? మీ చుట్టాలకే నచ్చదు మీరు బ్లెస్ అయితే. నేను చెప్తున్నాను నిజంగా, బికాస్ యూ బిలీవ్ ఇన్ దిస్ ట్రైబ్. Being very honest, do you believe that you are from the tribe of kings? యూదా గోత్రము సింహం, యూదా గోత్రము నుంచే రాజులు వచ్చారండి. ఆ రాజులు వచ్చిన వాళ్ళు, they were wonderful kings, they were leaders, they were champions. Let's go to Revelation chapter 5 verse 5. చూద్దాం ఏం రాయబడి ఉందో. అందుకే తూర్పు దేశపు రాజులు వచ్చి ఏమన్నారు? రాజు ఎక్కడా అని అడిగాడు. శిష్యుడు ఎక్కడ, బాల శిష్యుడు ఎక్కడ? మనం కూడా పాటలు పాడతాం కదా. ఏం పాట పాడతాం? అండ్ మేరీస్ బాయ్ చైల్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఆన్ క్రిస్మస్ డే. Hark now hear the angels sing, a king was born today and man will live forevermore because of a king is born this day in Bethlehem. రాజులకు చెప్పండి, రాజులకు రాజుని పాడుతున్నారు కదా, మళ్ళీ మీరు రాజులను ఎందుకు అనుకోరు? యేసయ్య ఏమన్నారు తెలుసా? ఇఫ్ యు ఒబే మీ యు ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. సో ఆయనకు విధేయత చూపిస్తే మనము కూడా యేసుక్రీస్తు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్, రాజు బ్రదర్ సిస్టర్స్ ఏమవుతారు? రాజులమే అవుతాం. గెట్ దట్ ఇమేజ్. క్రిస్మస్ టైంలో అయ్యో బెనివలెన్స్ ఫండ్ బాక్స్లో నాకెవరు వేస్తారు అని రావద్దు. ఈ టైంకి నిండిపోవాలా బెనివలెన్స్ బాక్స్. అంటే డోంట్, ఇఫ్ యూ థింక్ యూ ఆర్ అ పువర్ మ్యాన్ యూ విల్ లివ్ పువర్. దిస్ బాక్స్ ఇస్ టు గివ్ టు అదర్స్. ఆమె చెప్పండి. ఈ ఎట్లా తెలుసా, ఇయర్ అంతా సేవింగ్ ఉండదు. క్రిస్మస్ రోజు, క్రిస్మస్ టైంకి ప్రభువా ఇవ్వు ప్రభువా ఇట్లా ఉండొద్దు. అందుకే అంటున్నావు, డోంట్ లవ్ మనీ మోర్ దెన్ గాడ్. హెవెన్ విల్ లాఫ్. ఈ ఏం చెప్తారు, ఈ మనీ సిస్టమ్ ఉంది ఆ వరల్డ్లో, దిస్ ఈజ్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ. ఒక మాట చెప్తాను, ఫ్యూచర్లో చెప్పే సర్మన్ ఇప్పుడు చెప్తాను. ఏం బోధిస్తానంటే కొన్ని రోజుల తర్వాత అప్పుల నుంచి ఎట్లా బయటికి రావాలో బోధిస్తాను. ఎంతమందికి వినాలనుంటే చెప్పండి. మీరు అప్పుల్లో ఉన్నట్లయితే యు ఆర్ కనెక్టెడ్ టు అ బాబిలోనియన్ సిస్టమ్. బబులోన్ దేశం సిస్టమ్కి మీరు ఆనుకొని ఉన్నారు. మీరు ఏమనుకున్నారంటే అప్పు చేసి ఐఎమ్ మేనేజింగ్ ఇట్ పాస్టర్ అంటారు. ఒక మాట చెప్తాను, అప్పు చేసి మేనేజ్ చేయడం అంటే ఎలా తెలుసా? వినండి. స్విమ్మింగ్ చేసేటప్పుడు మీ పాకెట్లో పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని స్విమ్ చేస్తే ఏమవుతుంది మీకు?
తేలుతారా మునుగుతారా అంతే. ఇంకో మంచి మాట చెప్తా, లోన్ కాదు, డెట్ ఈజ్ లైక్ అ డెకరేటెడ్ జైల్. ఇట్స్ లైక్ అ కుల్లా చెప్తున్నాం మీకు. వాట్ కనెక్ట్స్ యూ టు ద కింగ్డమ్ ఆఫ్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ తెలుసా? తైత్. అందుకే ఎవరైతే దశంభాగం ఇవ్వద్దు అని చెప్తారో మీకు, దే ఆర్ యాక్చువల్లీ ఎన్కరేజింగ్ యూ టు స్టాప్ కనెక్టింగ్ టు ద ఫైనాన్సెస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకనే అట్లాంటి సర్మన్లు వినకండి. లెర్న్ టు tithe. Tithe is one way to connect to the finances of God. Not prayer. ఒక మాట చెప్తాను, ఈ లోకంలో లోకం ఎందుకు, సంఘం పని ఏంటంటే పేదరికంని తీసేయాలని సంఘం పని. ఎస్ ఆర్ నో? ఎలాన్ మస్క్ తెలుసా? ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అ కంట్రీ అంట, అంత డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ పేదరికాన్ని ఇరాడికేట్ చేస్తున్నా ఆయన. మాట్లాడండి. ముఖేష్ అంబానీ వాళ్ళు రోజు 3 కోట్లు ఎంతో స్పెండ్ చేస్తే 560 years బ్రతకొచ్చు అంట వాళ్ళు. ఉట్టి ఖర్చు పెడితేనే. మళ్ళీ ఆయన పేదరికంని తీస్తున్నాడా? మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ రాగానే పేదవాళ్ళకి పోయి తినిపిస్తాము. బైబిల్లో ఏం రాయబడి ఉంది తెలుసా? ఇఫ్ యు ఫీడ్ ద పువర్ and you still have no love, it is 0. Feeding the poor is not love. Listen to me. Okay to feed. Standing by అంటే పేదవాడికి న్యాయం ఇప్పించడము అది నిజమైన ప్రేమ. బ్రింగింగ్ జస్టిస్ టు ద పూర్ మ్యాన్ అది. అందుకే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని మంచిగా చూసుకోండి. ఎవరు ఆమెను అంటలేరు, ఏమొస్తుంది పాస్టర్, ఆమె అంట్లు ఏం తోముతుంది పాస్టర్ ఏం అసలు. మా ఇంట్లో అయితే పని ఆమె లేదు, మాకు వద్దు కూడా. మాకు రోబో ఉన్నాడు ఇంట్లో, ఆ రోబో చేసిపోతారు. రోబో మోగదా ఆడదా తెలియదు, దేవుని స్తోత్రం. రోబో అని మాత్రం తెలుసు, అంతే. దట్స్ వై ఎంకరేజ్ యూ. ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు మీరు పేదరికంలో వచ్చి ఉండొచ్చు, 1 year పేదరికం ఉండొచ్చు, కానీ దాని తర్వాత మీరు ఉండలేరు. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం చూస్తారు మీరు. దట్స్ వాట్ వి బిలీవ్. ఇక్కడ చూడండి ఏమన్నారు, వన్ ఆఫ్ ది ఎల్డర్స్ సెడ్ టు మీ, డు నాట్ వీప్, బిహోల్డ్ ద, గట్టిగా చెప్పండి, లయన్, గట్టిగా లయన్ లాగా చెప్తారు, పుసిక్యాట్ లాగా చెప్తారు. బిహోల్డ్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, ద రూట్ ఆఫ్ డేవిడ్ has prevailed to open the scrolls and to loose its 7 seals. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై. ఏమైనా యూదా గోత్రపు సింహము. ఎందుకు సింహము? ఫారెస్ట్కి రాజా చెప్పండి, అడవికి రాజు ఎవరు? ఎలిఫెంట్ ఉండొచ్చు కదా సైజ్ని బట్టి, రైట్? ఎవరైనా ఎలిఫెంట్ చూసారా? పక్కన వాళ్ళకి చూడకండి. చూసారా ఎలిఫెంట్? చూసారా? జూలో షైనీ, డోంట్ లాఫ్. ఓకే, హ్యావ్ యూ సీన్ లయన్? ఎక్కడ? జూలో. వెరీ గుడ్. అప్పుడప్పుడు చుట్టాలను చూడడానికి పోవాలి, రైట్? బట్ ద ఫాస్టెస్ట్ ఈజ్ నాట్ లయన్, leopard is the fastest. Yes, అవునా కదా? Then why is, జాగ్రత్తగా, why is lion a king? Because of the attitude. Lion sleeps 18 hours అంట. మరి మీరు 18 hours పడుకోకండి ప్లీజ్. 18 hours. మీకు ఒక మాట చెప్తా చూడండి, ఎవరైతే మధ్యాహ్నం పడుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అంట. నిజంగా. మీరు కూడా ఉన్నారు కదా? కాదు, మాకు రాత్రి నిద్ర వస్తలే పాస్టర్, మధ్యాహ్నం ఏంటి సాయంత్రం ఏంటి. Number 1, write this down. Lion sleeps 18 hours. 2 hours it spends time with the lioness. ఆడసింహముతో టైం గడిపి 4 hours హంటింగ్ చేస్తా చాలు. అంటే అర్థమైంది తెలుసా? హై ప్రొడక్టివిటీ ఇన్ యువర్ లైఫ్. ఆ సిస్టర్కి అదే చెప్పాను. ఏమని చెప్పాను? ఎవరైతే 10 years, 8 years, 3 years తీసుకుంటారో
ఇట్ విల్ హ్యాపెన్ క్విక్లీ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. హై ప్రొడక్టివిటీ. మీ ఆఫీస్లో అందరు తల కొట్టుకుంటుంటారు. సిస్టర్ నిస్సి ఎన్ని టెస్టిమనీస్ చెప్పారు తెలుసా? పాస్టర్ గారు అందరూ ఐ కుడ్ ఫినిష్ ఆఫ్. దట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద లయన్ ఆఫ్ జూడా. వేగముగా అయ్యేది. రెండోది ఇక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందో చూద్దాం. ప్రివేల్ అని రాయబడి ఉంది. తెలుగులో ఎలా ఉంది బ్రదర్ అది? బట్ వన్ ఆఫ్ ది ఎల్డర్స్ రీచ్ అండ్ వర్స్. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని. అంటే ఇంగ్లీష్లో ప్రివేల్ అని ఉంది. ప్రివేల్ అర్థం ఏంటి? కెన్ సంబడి లుక్ ఎట్ ద లిఫ్ట్. ప్రివేల్ అర్థం ఏంటి తెలుసా అండి? జాగ్రత్తగా గమనించండి. ప్రివేల్ అర్థం అంటే ఇట్స్ మోర్ దెన్ విక్టరీ. అంటే మీ శత్రువులు మీరు ఓడిపోవాలా అని ఒత్తిడి పెడుతున్నా మీరు ఓడిపోకుండా అది సహించి ఒకరోజు ఆ విక్టరీని అనుభవిస్తారు. మేబీ రైట్ నౌ యూ హ్యావ్ నో మనీ, but you're still holding on. Amen. Maybe right now everything is going wrong in your life, but you're still holding on. అది ప్రివేలింగ్. ఒక మాట చెప్తాను. దావీదు నేషనల్ హీరో అయిన తర్వాత రాజునే అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంటే చంపనికే చూస్తే ఒక వ్యక్తిని ఎంత ఎస్కేప్ అవ్వచ్చా? అటువంటి వ్యక్తి నేను దుంకి చనిపోతా అని ట్రై చేసి ఉంటాడా? ఆత్మహత్య చేసుకుంటా అని ట్రై చేసి ఉంటాడా? లేదు. చచ్చిపోతా నేను. అందుకే మొన్న సండే ఒక మాట అన్నాను, పర్స్యూ హ్యాపీనెస్ అంటే ఏంటి తెలుసా? లిసన్ టు మీ. మ్యారీ ఎ హ్యాపీ పర్సన్ అండి ఫస్ట్. కొందరికి అంటే ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళకు కూడా పిటి పార్టీ అంటే ఇష్టం. ఏ పార్టీ? అయ్యో ఏం కావాలి వాళ్ళకి? అయ్యో అయ్యో అయ్యయ్యో అయిపోతుంది. డోంట్ మ్యారీ పీపుల్ లైక్ దట్. ఎప్పుడు సాడ్. అందుకే భర్త ఇంటికి రాడు. ఇంటికి రాగానే భార్య అరుస్తూ ఉంటే సరే అని చెప్పి కెఫేలో కూర్చొని కాఫీ గిఫీ తాగి అందరు పిల్లలు భార్య పడుకునే టైంకి వస్తారు. వై? బికాస్ ద వైఫ్ ఈజ్ నాట్ మేకింగ్ షూర్ దట్ దెర్ ఈస్ హ్యాపీ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద హౌస్. కొన్నిసార్లు డాడీ కూడా అట్లనే దార్కాలి ఇలాగ వస్తారు. డాడీ వచ్చిండు, మమ్మీ డాడీ వచ్చిండు, హో డాడీ వచ్చిండు. అట్లా కూడా ఉండొద్దు. దే షుడ్ బి లవ్ ఇన్ యువర్ హౌస్. దే షుడ్ బి హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సంతోషంగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. వినిపిస్తలేదండి? అందంగా ఉండాలి పాస్టర్, తెల్లగా ఉండాలి అమ్మాయి, ఇట్లా లైట్ లాగా ఉండాలా, తెల్లగా ఉండాలా. కరెంటు పోయినా పాస్టర్ అసలు తెలియదు మా ఇంట్లో. దీక్షితాన్ని పంపిస్తాము, దీక్షిత మంచిగా మేకప్ చేసి పంపిస్తుంది మీకు. దీక్షిత రాలేదు వాళ్ళు కానీ మేకప్ చేసి పంపిస్తారు. లుక్ ఫర్ అ హ్యాపీ పర్సన్. ఎందుకు తెలుసా? ఆ హ్యాపీ పర్సన్ రేపు అందము చందము అన్ని బొక్కలు ఇక్కలు అన్ని రింకిల్స్ వచ్చినా హ్యాపీ పర్సన్ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. మళ్ళీ ఫుల్ బ్యూటీ పెట్టుకొని బ్రెయిన్స్ లేదనుకోండి, మీన్ ఆనెస్ట్. ఈవెన్ హస్బెండ్స్ మేక్ షూర్ దే ఇస్ హ్యాపీ. ఇంటికి వెళ్తున్నారంటే నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూమెంట్స్ ఏంటి తెలుసా? మా డాడీ ఇంటికి రావడము. డాడీ ఇంటికి వచ్చేటప్పుడు చిప్స్ తెస్తుండే. అది 1 రూపీ చిప్సా 5 రూపీ చిప్స్ కాదు, మాకు చిప్స్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మేబీ ఇట్స్ ఫర్ చిప్స్, బట్ ఇట్ వాజ్ అన్ హ్యాపీ అట్మాస్ఫియర్. మెయింటైన్ దట్ హ్యాపీ అట్మాస్ఫియర్. డాడీ వస్తుండా, బుల్లెట్స్ అప్పుడు వచ్చింది, డాడీ వచ్చింది. డోంట్ డూ లైక్ దట్. ద వైఫ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అందుకనే స్త్రీల సంతోషం. వచ్చినావా ఇంటికి? అక్కడేనా? మేడంతోనే ఉండేది నువ్వు, మరి అక్కడే మీ సార్తోనే ఉండాడు, ఎందుకు వచ్చి? డోంట్ టాక్ లైక్ దట్. సే హ్యాపీనెస్. సో వెన్ యూర్ గోయింగ్ త్రూ టఫ్ టైం, ఎటువంటి వ్యక్తి కావాలని మీ లైఫ్లో? హ్యాపీ వ్యక్తి ఉంటే చాలు. కావాలని అయింది, మంచిగా అయింది, ఫైనాన్షియల్ చెప్తానే ఉన్నా, నీకు ఎంత చెప్పినా సిగ్గురాదు. ఇట్లా చెప్తే ఇంకా అమ్మా రేపు ఏం వండుతున్నావు అంట. ఏం వండట్లే మానేసిన, రేపు ఏదో ఒకటి వండదు, విషంలాగా ఉంటుంది, నువ్వు వండింది తినేసి చచ్చిపోతా అంటాడు. I'm telling, when your family member is going through something, when your husband is going through a financial problem, when your wife is going through something in life, don't add to it. Be a subtractor. Give joy. Let's go. I'll tell you, Naveen brother Gani, Paulson, Joshna, people, Glory Florence ma'am, they were checking on me. How are you, pastor? Is all okay?
ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్, ఆల్ గుడ్ విత్ యూ? ఆ వన్ టెక్స్ట్ చాలు, ఒక్క టెక్స్ట్, అబ్బా సంబడి ఈస్ థింకింగ్ అబౌట్ మీ, బా చాలా అబ్బా సంబడి ఈస్ థింకింగ్, చాలు. మేబీ ఉట్టిగా పంపించినా ఏది పంపించినా అక్కడ రిసీవ్ అయిన వ్యక్తికి అబ్బా బాబా బాబా చాలా బా, ఒక వ్యక్తి నా గురించి ఆలోచిస్తున్నాడు హైదరాబాద్లో అంటే సో వండర్ఫుల్. దట్ మేక్స్ యువర్ లైఫ్ హ్యాపీ, దట్ మేక్స్ యువర్ లైఫ్. ఒక పాస్టర్ గారు ఉండేయండి, మీకు దేశం గూషం ఏం చెప్పాను, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద అబండాలు వేసి కేసు బుక్ చేశారు. ఏం కేసు బుక్ చేశారు, చాలా కేసులు బుక్ చేశారు. ఆయన యూకేకి వెళ్ళి దాచుకున్నాడు 8 months. యూకే నుంచి సర్మన్ చెప్తూనే ఉన్నాడండి. యూకే ఆయన ఫ్యామిలీ ఇక ఆల్మోస్ట్ పారిపోయారు అనుకోండి మీరు, ర్యాన్ అవే. 8 months ఆయన యూకేలో ఉండగా యూకే గవర్నమెంట్ ఆయనకి సిటిజన్షిప్ ఇస్తానని అన్నారు. ఆ టైంలో దేవుడు లేదు, నీ దేశానికి నువ్వు వెళ్ళమన్నారు. సరే ప్రభు అని వెళ్తాడు. ఇంట్లో వాళ్ళందరూ భార్య పిల్లలు ఏమంటున్నారంటే, మన దేశంలో అడుగు పెడితే మీకు తెలుసు కదా, ఆల్రెడీ మన పెద్ద సంఘము తెలుసు కదా ఏమవుతుందో, దేవుడు చెప్పాడు వెళ్తా, దేవుడు చెప్పాడు వెళ్తా అంట. మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్తారు. ఇట్లా వాళ్ళ దేశంలో అడుగు పెట్టంగానే పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళి రిమాండ్లో ఉంచుతారు. ఎన్ని రోజులు తెలుసా? 33 days he was in the prison. 33 days సువార్త ప్రకటించాడు, వేరే దేవుళ్ళ పేర్లు తీశాడు, డబ్బులు ఈయనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్ని కేసులు వేశారు. 33 days he was in the prison. ఈ క్రిస్మస్ సమయంలోనే వాళ్ళ భార్య వాక్యం చెప్తుంది. కొందరు ఏం చేశారంటే, ఆయన పోలీస్ అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయనతో ఉన్న స్పిరిచువల్ సన్స్ ఫోటోలు ఉంటాయి కదా, డీపీలు పెట్టుకుంటారు కదా, అన్నీ తీసేశారు. అమ్మో మనం ఈయనతో కనెక్ట్ ఎందుకు ఉండాలా, తీసేశారు. 33 days జైల్లో ఉంది. హ్యాపీ క్రిస్మస్ చెప్పడానికి ఎవరు లేరు. అక్కడ జరుపుకుంటారు ఆ జైల్లో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, నథింగ్. 33 days తర్వాత ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చూస్తుండే, ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళే వరకు ఆయనకు తోడై ఉన్నాడు. ఆ వ్యక్తి హీ హెస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద జైల్. 33 days జైలు, 2 years అవుతుంది, ఇంకా కేసు నడుస్తుంది. ఈరోజు లాస్ట్ అలా చర్చ్లో ప్రీచింగ్ చేస్తుంటే ఆయన ఇట్లా పేర్లు చెప్తాడు. మీ పేరు ప్రవీణ్, మీ డేట్ ఆఫ్ బర్త్. మొన్న ఆయన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవుతుందని ప్రాఫెసీ చేసింది కూడా ఆయన్నే. కాకముందే ఒక వ్యక్తిని లేపాడు, ఇండియా నుంచి కదంటే, అవును పాస్టర్ అంటే మీ దేశంలో మీ నేషనల్ ఎయిర్వేస్ ఇలా యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పారు. అంటే ఆయనతో ఉన్న వాళ్ళందరూ కొందరు వదిలేసి వెళ్ళిపోయారు. బట్ హిస్ చర్చ్ ఇస్ గ్రోయింగ్. హీ హ్యాస్ చర్చెస్ ఇన్ ఆల్మోస్ట్ 86 countries. 33 days he was in the prison. Did he prevail or did he commit suicide? అది ప్రివేలింగ్ అంటారు. ఏమైతే లేదు, చచ్చిపోతే ఏం ఎవరికి రాదు, ఓడిపోయావు అంటారు. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైమ్ ఇన్ లైఫ్. లెర్న్ టు ప్రివేల్. సంబడి షౌట్ ప్రివేల్. లెట్స్ గో టు జెనసిస్ 49. దీంతో ముగించుకుందామా అండి. యూదా గోత్రపు సింహం వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పగలుగుతారా? వీరే గోత్రం అండి, యూదా గోత్రము. గొప్ప వాళ్ళు ఉన్నాయి, గొప్ప రాజులు వచ్చే గోత్రం మీది. అంతే, రాజులు వచ్చే ప్రాబ్లం ఏంటి తెలుసా? మన వెకాబులరీ మంచిగా ఉండదు, మనం మాట్లాడే మాటలు మంచిగా ఉండవు. ఎట్లా మాట్లాడతారంటే, కిందికి పోతున్నా అంటారు, గ్రౌండ్ ఫ్లోర్ పోతున్నా అనాలా. లిఫ్ట్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్పాలా? అంతే, కిందికి పోతున్నాను. లైఫ్లో కిందికి వెళ్ళొద్దు, మనం లైఫ్లో పైకి వెళ్ళాలా. యువర్ వెకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొందరికి పిటిపాటి అంటే ఇష్టం, ఎప్పుడు ఇట్లా ఎలా ఉన్నారంటే టీ 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 అంటారు. వాళ్ళకి హ్యాపీ బర్త్డేకి ఇట్లా ఇచ్చేయాలి ఒకటి. అంటే ఐఎమ్ ఓకే ఇఫ్ పీపుల్ క్రై. ఊకేనా సమ్ ప్రాబ్లమ్ ఇన్ యూ. అంటే నువ్వు నమ్మట్లేదు. ఏం నమ్మట్లేదు అంటే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంత్ అని నమ్మట్లేదో, యూదా గోత్రపు సింహం అని నమ్మట్లేదు. లెట్స్ గో టు జెనసిస్ 49. యాకోబు. జూడా అంటే అర్థం తెలుసా? యూదా అంటే అర్థం తెలుసా?
చెప్పండి, యూదా అంటే అర్థం చెప్పండి. ప్రేజ్ అని చెప్పండి. ప్రేజ్, వీఆర్ ద ట్రైబ్ ఆఫ్ ప్రేజ్. అందుకే ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉండాలా. మన కష్టాలున్నా హల్లెలూయా అనాలా. ఏడుపు వస్తే షవర్ కింద పోయి ఏడవాలి, అంతేగాని చెప్పదు. యు ఆర్ అ లీడర్, యు ఆర్ అ ఛాంపియన్. ఆమేన్. లెట్స్ సీ. ఇప్పుడు నాన్న యాకోబు కొడుకు మీద విడుదల చేస్తున్న ఆశీర్వాదం చూద్దాం. జెనసిస్ 49:8. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఓకే, మనము కూడా యూదా గోత్రం నుంచి వచ్చి ఉన్నాము. ఎందుకంటే మన రాజు యూదా గోత్రం నుంచి వచ్చి ఉన్నాడు. మనం యేసయ్య ద్వారా మనము నిబంధనలో ఉన్నాము. ఆమేన్. సో మనము ఏ గోత్రం చెందిన వాళ్ళము? వినిపిస్తలేదండి? ఈ రాజులు వచ్చే గోత్రం నుంచి మనం వచ్చి ఉన్నాము. ఛాంపియన్స్ వచ్చిన గోత్రం నుంచి మనం వచ్చి ఉన్నాము. మన పితరుల గురించి మాట్లాడమంటే ఇక మా పితరులు అబ్రహాము, మా పితరులు ఇస్సాకు, యాకోబు, దావీదు. ఆమేన్. యేసయ్య వచ్చిన కుటుంబం మాది. మా జీనియాలజీ ఇది. హల్లెలూయా. ఓటమి లేని జీనియాలజీ మాది. మా యొక్క ట్రైబ్ లో ఓటమి లేదు, రాజులే ఉన్నారు. మా ట్రైబ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పేదరికంని నాశనము చేసే ట్రైబ్ మాది. ఆమేన్. సో ఏమంటారు? యూదా షాల్ you are he whom your brothers shall praise you. Number 1, యూదాకి ఫస్ట్ బ్లెస్సింగ్ ఏం తెలుసా? ఇంటి వారు వాళ్ళను అభినందిస్తారు. ఎక్కడ మీరున్నా యూ షాల్ బి ప్రేస్డ్. లీవ్ ద స్క్రిప్చర్ దేర్. యూ షాల్ బి ప్రేస్డ్ అంటే మీరు మీ కుటుంబంలో మిమ్మల్ని ప్రాబ్లం సాల్వర్గా చూడును గాక. ప్రస్తుతానికి అలా లేకపోవచ్చు. ఈ రోజు మొదలుకొని మీరు సత్యం తెలుసుకుంటున్నారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అభినందించును గాక. వీని వల్ల పాడైంది అనకుండా వీని వల్లనే మేము పైకి వచ్చామను గాక. దీని వల్లనే మా జీవితం ఇలాగైంది అనకుండా వీని వల్లనే మా జీవితం ఇలాగైంది అను గాక. యువర్ బ్రదర్స్, యువర్ కజన్స్ విల్ ప్రైజ్ యూ. ఆఫీస్లో కూడా మిమ్మల్ని అందరూ ప్రైజ్ చేయను గాక. ఆమేన్. యూ డోంట్ లుక్ ఫర్ ప్రైజ్, అటెన్షన్. నో. మనం ఎవరు చెప్పారు? నేను మంచి డ్రెస్ వేసుకుని ఎవరేం చెప్తలే, ఏమో బాగాలేదేమో. సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మేకింగ్ అస్ అటెన్షన్స్ అడిక్ట్. ఫోటో పెట్టి ఎంతమంది లైక్ చేశారో చూస్తామా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎవరు లైక్ చేశామో లేదా కూడా చూస్తామా లేదా? మనకి ఇష్టమైన ఎవరైతే మనల్ని అప్రిషియేట్ చేయాలో వాళ్ళ హార్ట్ పెట్టకపోతే నచ్చదా? వాళ్ళు పెట్టాలంతే. ఇట్ ఈస్ మేకింగ్ అస్ అటెన్షన్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫొటోస్, ప్లీజ్. పెట్టుకొని ఫోటోలు ఎన్నడూ పెట్టుకోండి, మీ ఇష్టం. పెట్టి మర్చిపోండి. ఎవరు లైక్ చేశారు? ఆ బుజ్జి చేయలేదా ఇంకా? అరే కన్నా చేయలేదా ఇంకా? నెక్స్ట్ ఇంకా పెడదాం. Don't be attention seekers. Bible says your brother shall. అంటే మీరు సలూన్ బిజినెస్లో ఉంటే మీరు కటింగ్ చేసినలాగా ఎవరు చేయరు. మీరు డ్రై క్లీనింగ్ బిజినెస్లో ఉంటే మీ బిజినెస్ లాగా మీలాగా ఎవరు చేయరు డ్రై క్లీనింగ్. వినిపిస్తలేదండి? మీరు ఐటీ కంపెనీలో ఉంటే మీలాగా ఎవరు కూడా పని చేయలేరు. ఎవ్రీబడి విల్ ప్రైజ్ యూ బికాజ్ యూ కమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. నెంబర్ 2, యువర్ హ్యాండ్ షాల్ బీ ఆన్ ద నెక్ ఆఫ్ యువర్ ఎనిమీస్. బర్త్డే రోజు బ్రదర్ రండి, ఇక్కడ ఏం రాయబడి చూడచ్చు. ఇట్లా పట్టుకోండి, మీరు పట్టుకోనిలే, ఇవాళ మీ బర్త్డే కదా, పట్టుకోండి. ఇలా. ఈ శత్రువు అంటే ఎవరు? మనుషులే కాదు. మేబీ యువర్ డిప్రెషన్, మేబీ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అన్నిటిపైన ఉండేవాడిగా ఉంటావు. సేస్ యువర్ హ్యాండ్ షాల్ బీ ఆన్ ద నెక్ ఆఫ్ యువర్ ఎనిమీస్ అంట. అంటే వానికన్నా పెద్ద చెయ్యి మీది. వాని మెడ మీకు దొరుకుతుంది కానీ ఓకే, వానికి మీ మెడ దొరకద్దు యేసునామంలో. వినిపిస్తలేదు? బాల్కనీ, కమాన్. టెలింగ్ యూ, దిస్ ఈస్ ద ప్రామిస్ గాడ్ గేవ్ యూ. దిస్ ఈస్ us as the tribe of Judah. యేసుక్రీస్తు వారు ఇక్కడ నుంచి వచ్చారండి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో అధికారముతో జీవించుండే. లెట్స్ గో టు వర్స్ 10. 10వ వర్షం చూద్దామండి. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. దండము దేనికి అర్థం? సెప్టర్ అంటే అథారిటీ.
యేసుక్రీస్తు కృపను బట్టి, దేవుని కృపను బట్టి ఈ రోజు మనందరికీ అధికారం ఉన్నది. ఆమేన్. ఈ సంఘానికి అధికారం ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి అధికారం ఉన్నది. అందుకే అపవాది క్రియలపైన అధికారం ఉన్నది. ఆమేన్. The scepter shall not be departed from Judah. Scepter means authority. ఆమేన్. So authority, you have authority. అనారోగ్యం ఉందా, మాట్లాడండి. యేసు నామములో అనారోగ్యం ఉండడానికి వీలు లేదు. మీరు మాట్లాడలేకపోతే మీ తరఫున వేరే వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పండి. అలాగా లేక ఇలాగ ప్రార్థన చేయదు. ప్రభా నిశ్చితం అయితే తీయండి ప్రభా, ఇలా ప్రార్థన చేయకండి. ఒకటే నమ్మండి, ఎంత కీడు అయినా దేవుడు ఆ కీడుకి మేలుగా చేయునుగాక. ఆ దైవజనుడు నిజంగా అంటున్నారు 33 days ఇన్ ద ప్రిజన్. అక్కడికి వెళ్తే ఒక వ్యక్తి, జైల్లో ఒక వ్యక్తి అన్నాడంట, మీకోసం ప్రార్థన చేస్తుండే మీరు రావాలని అని, మీకోసం ప్రేయర్ చేస్తుండే అన్నాడంట. ఒక ఆయన, ఏంటి ఇక్కడ రావాలని ప్రేయర్ చేసామంటే, లేదు పాస్టర్ మీరు మా కోసం ప్రార్థన చేయాలని మేము ప్రార్థన చేశాం. ఈజ్ అన్ అమేజింగ్ ప్రాఫిట్, అమేజింగ్. రీసెంట్గా ఆయన సర్మన్ వింటుంటే వాళ్ళ ఆ చర్చికి ఒక వ్యక్తి 26 million rupees ఇచ్చాడు సేవ కొరకు. అబ్బాయి ఏజ్ ఎంత తెలుసా? న్యూలీ మ్యారీడ్ కపుల్. అబ్బాయి ఏజ్ 23, అమ్మాయి ఏజ్ 21. వాళ్ళు కలిసి ఆ మినిస్ట్రీకి 26 million rupees ఇస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళేసి వచ్చాడండి? అభిషేకం ఉన్న వ్యక్తి. అమేజింగ్ మినిస్ట్రీ, టూ గుడ్. What I'm trying to say is, you should know that there is authority in your life. There is authority. మనమేమో పేదవాడిగా అన్ని నిరీక్ష అంతా కోల్పోయినట్టు ఉండకండి. There is authority in your life. KJV వర్షన్ ఏం రాయబడింది చూద్దామండి. verse 10లో, the scepter shall not be departed from Judah, nor a lawmaker from between his feet, until Shiloh comes, and upon him shall be gathering of the people. చదవండి brother. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ప్రజలు అతనికి, చూసారా, ప్రజలు మీకు విధేయులై ఉండును గాక. ఆమేన్. లెట్ పీపుల్ కమ్ గ్యాదరింగ్ టు యూ. ఎవరు? యూదా దగ్గరికి అంత దండుగా వస్తారు హెల్ప్ చేయనీకే. మీరు ఒక సమస్యలు ఉన్నారంటే దండిగా జనాలు మీకు సపోర్ట్కి రావును గాక. వినిపిస్తలేదండి? ఇట్స్ ప్రొఫెటిక్ వర్డ్ ఐఎమ్ టెలింగ్ యూ. పీపుల్ కమ్ టు సపోర్ట్ యూ ఇన్ జీసస్ నేమ్. మా సంఘంలో మేము ఎప్పుడు కూడా మీరు డబ్బులు ఇస్తే లైట్లు కొంటాము ఇట్లా చెప్తాము మనము? నో, వీ డోంట్ ఆస్క్ ఆఫరింగ్స్ లైక్ దట్. యా, ఫర్ ద యానివర్సరీ వీ ఆస్క్ సో దట్ యూ కెన్ గివ్, బట్ నాట్ ఫర్ ఎనీథింగ్ లైక్ దిస్. మీ దశభాగం ఇస్తేనే మేము బిల్లులు కట్టగలుగుతామంటామా? లేదు. ఇక్కడ వేరే బ్రీడ్ మనం. వీ నో వై వీ గివ్. అందుకే చెప్తున్నాను, ఇక్కడ మీరు పేదవాడిగా వచ్చి ఉంటే పేదవాడిగా ఉండరు. ఐ టెల్ యూ ఈచ్ స్టోరీ. వీ హ్యావ్ మిస్సెస్ అండ్ మిస్టర్ పాల్సన్ హియర్. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దే ఇన్ అ రెంటెడ్ హౌస్. దే డిడ్ నాట్ హ్యావ్ అ కార్, దే హ్యాడ్ అ 2-wheeler. యా, డెఫినెట్లీ పాల్సన్ బ్రదర్స్ పేరెంట్స్ హ్యాడ్ అ హౌస్, జోష్నా హ్యాడ్ అ హౌస్. They were staying in a rented house. Brother Venkatesh brother వాళ్ళ ఇంటి పక్కన ఉంటుండే. Today look at them. They have a house, they have a car, they have a daughter, they have a, very soon they will have another house. You look, I'm telling you, look at brother Naveen's family. దేవుడు అడిషన్ ఇచ్చాడు కానీ సపరేషన్ చేయలే మీకు మీ లైఫ్లో. Because you belong to this tribe, you belong to the tribe of Judah, you belong to this church where kings and leaders are produced. Amen. It's up to you. It's up to you. A lot of people, but Ashok has a house now. I remember ఎన్నో ఇయర్స్ క్రితం వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో ప్లాట్ తీసుకున్నాను నా ప్లాట్ తీసుకున్నాను. Now he has a house, ready to shift. Whenever he wants he can go to the house. సుభాష్ బ్రదర్కి ఇల్లు ఉందండి. ఇక్కడ పుట్టి పెరిగిన చాలామందికి సొంత ఇల్లు లేదు. బ్రదర్ కమ్స్ ఫ్రమ్ అవుట్ స్టేషన్. బ్రదర్ ఆల్సో ఇస్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్. గాడ్ హస్ బ్లెస్ దెమ్. ప్రవీణ్ జీవితంలో ఎన్నోసార్లు he was the best employee in his office. So many people here. So many people. నిజంగా అంటున్నాను, how God has blessed you. You give because God blessed you. అంతే. నితేష్ మొన్న చెప్తున్నాడు, అన్న యూ రిలీజ్ ద వర్డ్ ఇన్ 3 months there was an amazing miracle in my life అన్న. God is yours. Very soon
రాహుల్ అండ్ అమూల్య విల్ హ్యావ్ అ హౌస్. సరూర్ నగర్లో మనం వెళ్తాం, అందరం వస్తారు కదా. మీరు వినిపిస్తలేదు. మేము ఎక్కడికి రాము పాస్టర్, మా చర్చ్ పెళ్ళిళ్ళకి రాము, చర్చ్ చనిపోతే రాము, వాళ్ళ గృహప్రవేశం ఏడికి రాము. చర్చ్కి వచ్చి మొఖాలు చూశారు. ఇట్స్ నాట్ ఫ్యామిలీ టైప్. మీరు గృహప్రవేశాన్ని పిలిస్తే ఎవ్వరు రారు. మీరు ఒక్కరే తెచ్చుకొని బిర్యానీ తిని బాయ్ అని చెప్పాల్సి వస్తుంది. దట్స్ వై యూ మేక్ ఫ్రెండ్స్ ఇన్ ద చర్చ్. You cannot remain poor. People will gather up for you. Somebody shout amen. These are the blessings of being in the tribe of Judah. యూదా గోత్రపు సింహం మీరు. యూదా గోత్రపు చెందినవారు. ఓటమి లేదు మనకి. Come on, somebody shout amen. Maybe you are discouraged right now. I understand. ఇప్పుడు ఎట్లుందంటే ఓటమంతా మీ ఇంట్లోనే ఉన్నట్టున్నది, దరిద్రతంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. బట్ టైం విల్ కమ్, థింగ్స్ విల్ చేంజ్. మీరు ఏమి నమ్ముతున్నారో చాలా ఇంపార్టెంట్. సమస్యలను చూడకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్దాం. ఆమె ఏమైనా నేర్చుకున్నారా అండి? యూదా గోత్రపు సింహం వారు అందరూ కూడా తలలోంచి ప్రార్థన చేసుకుందాం. యూదా గోత్రానికి చెందిన వాళ్ళం మనం. వీ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూ షాల్ బి ప్రైజ్డ్. మిమ్మల్ని అందరూ అభినందించును గాక, మిమ్మల్ని మెచ్చుకొనును గాక, మీరు చేసే పనిని మీరు మెచ్చుకొనును గాక. Right now it looks bad, but a day will come where you will be praised. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Prevail. Don't give up. చనిపోవాలి అనిపిస్తుంది పాస్టర్, చాలా ఇబ్బంది ఉంది పాస్టర్. నో, డోంట్ గివ్ అప్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక ఇద్దరికన్నా అటువంటి ఆలోచన ఉండొచ్చు. క్యాన్సల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. యూ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్. ఏదో తాత్కాలంగా అవుతున్న విషయాన్ని బట్టి, జస్ట్ బికాస్ వన్ చాప్టర్ ఇస్ బ్యాడ్, ఇట్ డజంట్ మీన్ ద బుక్ ఇస్ బ్యాడ్. మీ లైఫ్లో ఒక్క చాప్టర్ బాగాలేదు, దాని అర్థము మీ జీవితం బాగాలేనట్టు కాదు. దిస్ విల్ పాస్ అవే. చెప్పండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సమస్య నుంచి నేను దాటి ముందుకు వెళ్తాను ప్రభువా. దిస్ విల్ పాస్ అవే లార్డ్. దిస్ సిచ్యువేషన్ విల్ పాస్ అవే లార్డ్. ఈ సిచ్యువేషన్ పాస్ అయిపోతుంది. ఒక మేఘము వెళ్ళిపోయినట్టు ఈ సమస్య వెళ్ళిపోను గాక. యు కమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. యు హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ జూడా ఓవర్ యువర్ లైఫ్. పని చేస్తే వచ్చే కృప కాదు, నమ్మితే వచ్చే కృప ఇది. వన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇఫ్ యూ కెన్ హోల్డ్ హ్యాండ్స్, భార్య భర్తలు చేయబట్టుకొని ప్రార్థన చేయండి దయచేసి. ప్రభా, యూనిటీ ఉండును గాక మా కుటుంబంలో. వీఆర్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. కమాన్, ప్రార్థన చేయండి. భార్య భర్తలు చేయబట్టుకొని, ప్రభా, మేము యూదా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు, మా జీవితంలో ఏ సమస్య ఉన్నా మేము కలిసి పోరాడతాం ప్రభా. వి విల్ నాట్ గివ్ అప్. విశ్వాసము పోరాడతాం ప్రభా. వి విల్ నాట్ గివ్ అప్ ఇన్ లైఫ్. వి విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ జీసస్ నేమ్. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Hallelujah. రాజు ఆయనే, మన కొరకు పుట్టిన రాజు ఆయనే. మనను రాజులుగా మార్చుటకు ఆయన రాజుగా వచ్చాడు. Jesus was not only the son of God, he was the sample son. అంటే దేవుని కుమారుడు ఎలా జీవించాలో యేసుక్రీస్తు చూపించారు. మనము దేవుని కుమారులమై ఉన్నాము. Don't give up. Don't give up. God is your strength. ఎవరేమన్నా, చుట్టాలేమన్నా, బంధువులేమన్నా, హోల్డ్ ఆన్. గ్రేట్ థింగ్స్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు చూస్తే మీరు అనుకోవచ్చు, నా వల్లనే మా కుటుంబంలో అవమానం అని. ఇట్స్ ఓకే. గాడ్ విల్ టర్న్ ఇట్ అరౌండ్. రేహాబ్ కథ చూస్తే, రేహాబ్ వాజ్ అ ప్రాస్టిట్యూట్. రేహాబ్ ప్రాస్టిట్యూట్, చుట్టాలందరికీ తెలుసు తను ఒక ప్రాస్టిట్యూట్, వ్యభిచారి. కానీ తను చేసిన ఒక్క కార్యము వలన తన పేరు దేవుని జీనియాలజీలో ఉంది. షీ కమ్స్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. వైశ్య గురించి మాట్లాడుతున్నాం. God will turn things for your favor. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ప్రభు, ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో ఈ ఉదయకాల సమయం వాళ్ళని బలపరచండి ప్రభు. బలపరచండి యేసుక్రీస్తు నామములో. Thank you, Jesus. Thank you, Lord.